వర్చువల్ ఫంక్షన్స్. చూడండి, వర్చువల్ ఫంక్షన్స్ లెట్ derived classes provide different versions of base class function. అంటే వర్చువల్ ఫంక్షన్స్ అనేటివి ఏం చేస్తాయంటే బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్కి సబ్ క్లాసుల్లో డిఫరెంట్ కోడింగ్ ఇవ్వగలుగుతాయి. సో you can declare a virtual function in base class, then redefine it in any derived class, even if the number and type of arguments are the same. అంటే మీరు ఒక వర్చువల్ ఫంక్షన్ని బేస్ క్లాస్లో డిక్లేర్ చేయండి. అంటే కోడింగ్ అక్కడ ఉండదు, దానికి కోడింగ్ ఎక్కడ ఉంటుంది? డెరైవ్డ్ క్లాస్ సబ్ క్లాస్లో ఉంటుంది. పైన డిక్లేర్ చేస్తాం, కోడ్ సబ్ క్లాస్లో రాస్తాం. మరి ద రీడిఫైన్డ్ ఫంక్షన్ ఓవర్రైడ్స్ ది బేస్ క్లాస్ ఫంక్షన్ ఆఫ్ ద సేమ్ నేమ్. కింద మనం రాసిన సబ్ క్లాస్లో రాసిన ఆ యొక్క కోడ్ బేస్ క్లాస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని మార్చేస్తుంది. అండ్ వర్చువల్ ఫంక్షన్స్ కెన్ ఓన్లీ బి మెంబర్ ఫంక్షన్స్. ఒక క్లాస్లో మెంబర్ అయితేనే అది వర్చువల్ ఫంక్షన్ అవుతుంది. అంటే క్లాస్ బయట అంతా కూడా వర్చువల్ ఫంక్షన్ని క్రియేట్ చేయలేం అని అర్థం. సో మొత్తానికి చెప్పాలంటే వర్చువల్ ఫంక్షన్స్ అనేటివి బేస్ క్లాస్లో ఒక కోడింగ్ ఉంటే, లేదంటే అసలు కోడింగే లేకపోతే వాటి పేరు మాత్రం పైన బేస్ క్లాస్లో ఉంటుంది, వాటి యొక్క కోడ్ మాత్రం సబ్ క్లాస్లో ఉంటుంది అని అనుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో క్లాస్ 1 అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ 1లో మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ ఫంక్షన్ని రాసామండి, షో అనే వర్చువల్ ఫంక్షన్. ఈ వర్చువల్ ఫంక్షన్ అనేది మనం గుర్తించాలి అంటే ముందర దీనికి ఏం పెట్టాలి? వర్చువల్ అనే కీవర్డ్ పెట్టాలి, వర్చువల్ వాయిడ్ షో. సో ఇక్కడ ఇది షో అనేది వర్చువల్ ఫంక్షన్. మరి దీంట్లో ఏమి ఇచ్చాం? మెసేజ్ దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అని మాత్రం ఇచ్చాం. మరి సబ్ క్లాస్లోకి క్లాస్ 2లోకి క్లాస్ 1ని ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా షో అనే ఫంక్షన్ని ఏం చేసాం? రీడిఫైన్ చేసాం. ఇక్కడ షో పైన ఉన్నది ఆల్రెడీ షో, దీన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం అంటే పైన ఉన్న ఫంక్షన్ని ఇక్కడ రీడిఫైన్ చేస్తున్నాం, ఇదే షో అనే ఫంక్షన్ని అని అర్థం అనమాట. ఇక్కడ వేరే మెసేజ్ ఇచ్చాం, డెరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ అని. ఓకే, మరి ఇప్పుడు మెయిన్లో క్లాస్ 1కి ఒక పాయింటర్ వేరియబుల్, అదేవిధంగా ఒక ఆర్డినరీ వేరియబుల్ తీసుకున్నాం. క్లాస్ 2కి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు క్లాస్ 1లో ఉన్న పాయింటర్ వేరియబుల్కి క్లాస్ 2 ఆబ్జెక్ట్ అంటే క్లాస్ 2కి తీసుకున్న సి అనే వేరియబుల్ యొక్క అడ్రస్ని రిఫరెన్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది అట్లా రిఫరెన్స్ చేస్తుంది. ఇది పాయింటర్ వేరియబుల్ కాబట్టి ptr, ఇది మెంబర్ సెలక్షన్ ఆపరేటర్ పాయింటర్ ఇచ్చినప్పుడు యారో మార్క్ షో అని కాల్ చేసాం. అదేవిధంగా pt.show c.show అన్నాం. చూడండి రిజల్ట్, ఫస్ట్ డెరైవ్డ్ క్లాస్ ఫంక్షన్, తర్వాత పేరెంట్ క్లాస్, తర్వాత డెరైవ్డ్ క్లాస్ అని వచ్చింది. ఇక్కడ ptr అనేది ఏంటి? పేరెంట్ క్లాస్. యాక్చువల్గా పేరెంట్ క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్, అంటే పేరెంట్ క్లాస్ యొక్క మెసేజే వచ్చి ఉండాలి. కానీ ఇది సి అనే సబ్ క్లాస్ని రెఫరెన్స్ చేస్తుంది కాబట్టి పాయింటర్ వేరియబుల్ కాబట్టి వర్చువల్ ఫంక్షన్ కాబట్టి
పైన ఉన్న ఇది కాకుండా సబ్ క్లాస్ యొక్క ఫంక్షన్ని యాక్టివేట్ చేసింది. ఇది చూడండి, వర్చువల్ ఫంక్షన్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి క్లియర్గా దాని యొక్క నేచర్ ఆఫ్ వర్క్ తెలుస్తుంది. పీటీఆర్ షో అంటే పీటీఆర్ అనేది క్లాస్ 1కి వేరియబుల్ కాబట్టి క్లాస్ 1కి ఆబ్జెక్ట్ కాబట్టి ఇది వర్క్ కావాలి, కానీ అది వర్క్ కాకుండా సబ్ క్లాస్లో ఉన్న షో యాక్టివ్ అవుతుంది. ఓకే, అదనమాట. అంటే పైన ఉన్న షో అనే ఫంక్షన్ని ఇక్కడ రీడిఫైన్ చేసాం. ఓకే, పాయింటర్ వేరియబుల్ ద్వారా సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ఇచ్చినప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న షో వర్క్ కాకుండా సబ్ క్లాస్లో ఉన్న షో వర్క్ అయింది. అదే పీటీ డాట్ షో అన్నప్పుడు యాజ్ యూజువల్ పేరెంట్ క్లాస్ షోనే వర్క్ అవుతుందండి. మళ్ళీ సి డాట్ షో అన్నప్పుడు మళ్ళీ సి అనేది సబ్ క్లాస్ వేరియబుల్ కాబట్టి సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ కాబట్టి కింద ఉన్న ఫంక్షనే వర్క్ అవుతుంది. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఈ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ అనే క్లాసు ఈఎంపీ క్లాస్ తీసుకున్నాం, మేనేజర్ క్లాస్ ఒకటి తీసుకున్నాం, సేల్స్ మ్యాన్ క్లాస్ తీసుకుంటాం. ఓకే, మరి ఇక్కడ ఈఎంపీ క్లాస్లో ఏం చేస్తున్నామంటే చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ వీటిని డిక్లేర్ చేసి వాటిని గెట్ చేస్తున్నాం. గెట్ అనే ఫంక్షన్ ద్వారా ఎంప్లాయీ నెంబర్ గెట్ చేసాం. తర్వాత సీన్ డాట్ ఇగ్నోర్ అన్నాం. ఇగ్నోర్ అనేది ఎఫ్ ఫ్లష్ లాగా వర్క్ అవుతుంది. సిలో మనకి ఎఫ్ ఫ్లష్ ఎట్లయితే ఉందో ఎఫ్ ప్లస్ ఎస్టీడీఐఎన్ అని వాడతామే దానికి బదులు అనమాట. అంటే ఎంప్లాయీ నెంబర్ తర్వాత ఎంప్లాయీ నేమ్ ఎస్కేప్ కాకుండా మధ్యలో ఇగ్నోర్ వాడాం. ఓకే, ఎనీవే ఎంప్లాయీ నెంబర్ని, ఎంప్లాయీ నేమ్ని, సాలరీని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది గెట్ ఫంక్షన్ ద్వారా. ఇక్కడ డిస్ప్ అనేది వర్చువల్ ఫంక్షన్. చూడండి, ఇక్కడ కోడింగ్ ఏమీ ఇవ్వలేదు, డిక్లరేషన్ మాత్రం ఇచ్చాం. వర్చువల్ వాయిడ్ డిస్ప్ ఈక్వల్ టు 0 అని డిక్లరేషన్ మాత్రం ఇచ్చాం. మరి యొక్క ఈ డిస్ప్ అనే ఫంక్షన్కి డిఫరెంట్ డెఫినేషన్స్ సబ్ క్లాస్లో అంటే మేనేజర్ అనే సబ్ క్లాస్లో ఒక డెఫినేషన్ ఇస్తాం, అట్లానే సేల్స్ మ్యాన్ అనే సబ్ క్లాస్లో ఇంకొక డెఫినేషన్ ఇస్తాం. ఓకే, డిస్ప్ అనే ఫంక్షన్స్కి అదేనమాట. డిఫరెంట్ వర్షన్స్ పైన సూపర్ క్లాస్లో ఉండే ఈ ఫంక్షన్కి సబ్ క్లాసులో వేరే వేరే మెసేజెస్, వేరే వేరే కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మేనేజర్ క్లాస్లో ఏముంది, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, దీన్ని తీసుకొని సూపర్ క్లాస్లో ఉన్న చూడండి ఈఎంపీ గెట్ పైన ఉన్న ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం. ఎందుకు ఈఎంపీని ఇక్కడ డెరైవ్ చేసుకున్నాం, ఇన్హెరిట్ చేసాం. సో ఇక్కడ అడిషనల్గా డిపార్ట్మెంట్ నెంబర్ని, డిపార్ట్మెంట్ నేమ్ని తీసుకున్నాం. సో ఇప్పుడు టోటల్గా డిస్ప్ అనే ఫంక్షన్ ఇక్కడ ఓవర్ రైడ్ చేయడం జరిగింది. చూడండి, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ని ప్రింట్ చేసాం. అట్లానే సేల్స్ మ్యాన్ అనే క్లాస్లో మళ్ళీ ఎంప్లాయీ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏరియా, అమౌంట్, సేల్ అమౌంట్ అనే వేరియబుల్స్ ఉన్నాయి. మరి వీటికి వాల్యూస్ గెట్ చేస్తూ పైన ఉన్న గెట్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేసాం, ఇక్కడ ఈఎంపీలో ఉన్న గెట్ అనే ఫంక్షన్ని. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్ ఫంక్షన్కి పైన ఉన్న డిస్ప్ అనే వర్చువల్ ఫంక్షన్కి అంటే ఎంప్లాయీలో ఉన్న డిస్ప్ అనే వర్చువల్ ఫంక్షన్కి ఇంకొక కొత్త డెఫినేషన్ ఇచ్చాం. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, ఏరియా, అమౌంట్. అదే మేనేజర్ క్లాసులో అయితే ఏమైంది, ఏరియా, అమౌంట్ కాకుండా డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ వచ్చాయి. ఓకే, ఎనీవే 2 రకాల కోడ్ని మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ క్లాస్కి మెయిన్లో పీటీఆర్ అనే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం. ఇది 6 అనే అరే ఉంది. సో మేనేజర్ క్లాస్కి ఎం అని 3 అరే సైజ్ తీసుకున్నాం. అట్లానే సేల్స్ మ్యాన్ క్లాస్కి ఎస్ అనే వేరియబుల్ తీసుకొని 3 సైజు ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ మేనేజర్ డీటెయిల్స్ అడుగుతుంది. m(i.get) అని 3 సార్లు మనం ఈ వాల్యూస్ని గెట్ చేస్తున్నప్పుడు దేనికి రెఫరెన్స్ చేస్తున్నాం ఈ వాల్యూస్ని, ptr ఆఫ్ j ప్లస్ ఈక్వల్ టు %m(i). అంటే ptr అనేది ఏంటి, దేనికి వేరియబుల్, సూపర్ క్లాస్కి పాయింటర్ వేరియబుల్. దానిలోకి ఈ మేనేజర్ డీటెయిల్స్ అన్నిటిని రిఫరెన్స్ చేస్తున్నాం, వాటి యొక్క అడ్రస్ని. అట్లానే సేల్స్ మ్యాన్స్ని కూడా గెట్ చేసి 3 మెంబర్స్ని, ఆ సేల్స్ మ్యాన్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ పీటీఆర్కే రెఫరెన్స్ చేస్తున్నాం. సో ఇవి ఒక 3 రికార్డ్స్,
ఈ ఒక 3 రికార్డ్స్ వెళ్ళి ఎక్కడ స్టోర్ అయినాయి, పీటీఆర్లో స్టోర్ అయినాయి. మరి ఇప్పుడు ఆ పీటీఆర్లో ఉన్న ఆ డేటాని డిస్ప్లే చేసేటప్పుడు చూడండి, i = 0, i < 6 అన్నప్పుడు 6 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. మరి ఇక్కడ ఉండే డిస్ప్లే ఫంక్షన్ని మనం యాక్టివేట్ చేసేటప్పుడు ఫస్ట్ 3 రికార్డ్స్కి ఏమో మేనేజర్ క్లాస్లో ఉండే డిస్ప్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత 3 రికార్డ్స్కి ఏమో సేల్స్ మ్యాన్ క్లాస్లో ఉండే డిస్ప్ ఫంక్షన్ యాక్టివ్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు కాల్ చేసిన ఈ డిస్ప్ యాక్చువల్గా ఎక్కడ ఉంది, సూపర్ క్లాస్లో ఉంది. సూపర్ క్లాస్లో డిక్లేర్ చేయబడి ఉంది, కానీ సబ్ క్లాస్లో దాని కోడ్ రాయబడి ఉంది. ఓకే, చూడండి, ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ మీకు ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్ ఇట్లా ఇవ్వండి 3 రికార్డ్స్. ఇప్పుడు సేల్స్ మ్యాన్ డీటెయిల్స్ 3 రికార్డ్స్. చూడండి, ఫస్ట్ ఎంప్లాయీ మేనేజర్స్ డీటెయిల్స్, తర్వాత సేల్స్ మెన్స్ డీటెయిల్స్ డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, ఈ విధంగా వర్చువల్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఫస్ట్ ఈ 3 డిస్ప్లే అయ్యేటప్పుడేమో మేనేజర్ క్లాస్లో ఉండే డిస్ప్లే కోడ్ వర్క్ అవుతుంది. ఈ 3 డిస్ప్లే అయ్యేటప్పుడు సేల్స్ క్లాస్లో ఉండే డిస్ప్లే ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఓకే.